అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ తోటకూర ఫ్రై అండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తోటకూర ఫ్రై ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. చాలా తక్కువ ఆయిల్లో సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మనం చేసుకున్న తోటకూర ఫ్రై వేడి వేడి అన్నంలోకైనా లేక చపాతీ రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను ఈ ఫ్రై కోసం ఒక కట్ట తోటకూరని తీసుకున్నాను. ముందుగా పల్లీలను వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను అందులో వేసి దానితో పాటు ఎండుమిర్చి కూడా వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా తోటకూరని కాడలతో సహా బాగా కట్ చేసుకొని 2 లేక 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కట్ చేసి సిద్ధంగా పెట్టుకోండి. అలానే వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కొంచెం రంగు మారే వరకు మొత్తాన్ని ఒకసారి బాగా వేయించుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. తోటకూర బాగా ఉడికాక అందులో నీరంతా పూర్తిగా ఇంకిపోయే వరకు బాగా వేయించండి. ఒకటి గుర్తుంచుకోండి, తోటకూరకి ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం తోటకూరని వాటర్లో శుభ్రంగా కడుక్కుంటాం కదా, ఆ వాటరే దానికి సరిపోతుందండి. మనం వాటర్ వేసి ఫ్రై చేసామంటే తోటకూరలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. మీడియం మంటలో తోటకూర ఆవిరై పొడిగా మారే వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, తోటకూర బాగా ఫ్రై అయి పొడి పొడి అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి అందులో వేసి మొత్తం కలిసేలా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఫ్రై మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా పల్లీల పొడి వేయడం వల్ల తోటకూర ఫ్రైకి అద్భుతమైన రుచి వస్తుందండి. ఈ చిన్న టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఊర్లో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.